విశ్వనాథ సత్యనారాయణ గారు తిరుపతి వెంకట కవుల్లో చల్లపల్లి వెంకట శాస్త్రి గారి శిష్యులని మనందరికీ తెలిసిన విషయమే. కొప్పరపు కవుల కంటే ఒక 10 సంవత్సరాలు చిన్నవారు విశ్వనాథ సత్యనారాయణ. తిరుపతి వెంకట కవుల్లో చల్లపిల్ల వారి గురువైనప్పటికీ కూడా కొప్పరపు కవుల పట్ల కూడా విశ్వనాథ సత్యనారాయణ గారికి ఎంతో గురుభావం. తిరుపతి వెంకట కవులకి కొప్పరపు కవులకి వివాదాలు జరిగినప్పుడు ఏ ఒక్కరి వైపు నిల్చోకుండా ఇద్దరిని గౌరవిస్తూ దూరంగా ఉంటూ ఇద్దరి పట్ల గురుభావంతో ఉన్న ఆనాటి మహా వ్యక్తులలో ఒకరు విశ్వనాథ సత్యనారాయణ గారు, రెండవ వారు వేటూరి ప్రభాకర శాస్త్రి గారు. ఈ విశ్వనాథ సత్యనారాయణ గారు కొప్పరపు సోదర కవుల అవధానాలు అనేకసార్లు చూశారు, సభల్లో పాల్గొన్నారు, పరమాద్భుతంగా ఆనందాన్ని పొందారు. కొప్పరపు సోదర కవుల కుమారుల సభల్లో కూడా పాల్గొని చాలా ఆనందం పొంది కొప్పరపు కవుల కుమారులని పరమాద్భుతంగా ఆశీర్వదించారు. వారి ప్రతిభను చూసి పరమాద్భుతంగా ఆశ్చర్యపోయారు కూడా విశ్వనాథ సత్యనారాయణ. కొప్పరపు కవుల కుమారులపై విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పిన పద్యాన్ని మనం చూద్దాం. కొప్పరపు కవుల కుమారులు అంటే కుమార సోదర కవులు. సుబ్బరాయ కవి గారి కుమారుడు సీతారామ ప్రసాదరావు, రమణయ్య గారి కుమారుడు దుర్గా మల్లికార్జున కవి. వీరిద్దరిని కుమార సోదర కవులు అంటారు. చల్లపల్లి వెంకట శాస్త్రి గారు సభాధ్యక్షుడిగా ఉండి వీరితోటి అవధానాలు చేయించారు. అందులో పురుషకులుగా విశ్వనాథ సత్యనారాయణ గారు పాల్గొన్నారు. ఆ సందర్భంలో వీరి కుమార కవుల కొప్పరపు కవుల కుమార కవుల వేగాన్ని చూసి ఏమన్నారో విందామా? విశ్వనాథ నిలువక ఏకధాటి ధరణింబడు గంగను మౌళియందునను నిలుపగజాలి శంకరుడు నీరది భంగపుటంపకోలనను చెలియలి కట్ట ఆగే కవి శేఖరులారా భవద్వచ సుధా సరళిత వాహినీ గమన చాలనమాపగ సృష్టి లేదుగా నిలువక ఏకధాటి ధరణింబడు గంగను మౌళియందునను నిలుపగజాలి శంకరుడు. ఆ మహాగంగా ప్రవాహం పైనుంచి ఆకాశం నుంచి పడుతూ ఉంటే శంకరుడి యొక్క జటాజూటంలో ఆ గంగ ఆగుతుంది. నిలువక ఏకధాటి ధరణింబడు గంగను మౌళియందునను నిలుపగజాల శంకరుడు నీరది వంగపుటంపకోలను చెరియలి కట్ట ఆగే. సముద్రం నుంచి వచ్చి ఉత్తుంగ తరంగాలన్నీ కూడా చెల్లెలి కట్ట ఆపుతుంది ఆ తరంగాలని. నిలువక ఏకధాటి ధరణింబడు గంగను మౌళియందునను నిలుపగజాల శంకరుడు నీరది వంగపుటంపకోలను చెలియలి కట్ట ఆగే కవి శేఖరులారా భవద్వచ సుధా సరళిత వాహినీ గమనచారణమాపగ సృష్టి లేదుగా. మీ వాక్కులనే ప్రవాహం, ఆ ప్రవాహాలను ఆపే శక్తి ఈ సృష్టిలోనే లేదు కదా. ఎంత పరమాత్మతమైన వేగం, ఎంతటి ధార, ఎంతటి గాంగతుల్యమైన ధార, గంగను కూడా మించిన ధార మీది అంటూ విశ్వనాథ సత్యనారాయణ కుమార కవులని ఆశీర్వదిస్తూ చెప్పిన పద్యం ఇదన్నమాట. కుమార కవుల ధారకే అంత ఆనందం చెంది విశ్వనాథ ఇంత గొప్ప పద్యం చెప్పారంటే కొప్పరపు కవుల పట్ల సోదర కవుల పట్ల ఇంకెంతటి గురుభావము భక్తిభావం ఉందో మనం ఊహించుకోవచ్చు.